హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం డోక్లా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని తీసుకోవాలి. కప్పు అంటే ఒక 250 గ్రామ్స్ ఉంటుందండి. అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ వరకు ఆ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ ప్యాన్ తీసుకుందామండి. మనకి కేక్ ప్యాన్ లేనట్లయితే ఇంట్లో ఏదైనా స్టీల్ బాక్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్యాన్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది లేకున్నా ఇంట్లో ఏదైనా బాక్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ తర్వాతకి ఆ శనగపిండిలోకి ఒక 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను వంట సోడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను ఈనో పౌడర్ వేసుకోవాలి. ఈనో పౌడర్ వేసుకోవడం వల్ల మనకి స్పాంజీగా వస్తుందండి. ఈ డోక్లా అనేది స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి ఎయిర్ బబుల్స్ ఏర్పడ్డాయి చూడండి. ఈనో వేయడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ కూడా వచ్చేసాయి. ఈ విధంగా ఎయిర్ బబుల్స్ రావడం వల్ల మనకి డోక్లా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. చూసారు కండి ఏ విధంగా ఎయిర్ బబుల్స్ వచ్చాయో. మనకి ఈనో వేయడం వల్ల ఈ విధంగా ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో వాటర్ పోసుకొని మనం స్టాండ్ని అందులో పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోకి స్టాండ్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా మనం ఆయిల్ అప్లై చేసిన ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ప్యాన్ని మనకి వాటర్ కూడా మరిగిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి వాటర్ కూడా ఈ విధంగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ప్యాన్ని అందులోకి స్టాండ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆ ప్యాన్ని ఒక 1 అవర్ వరకు అలా చల్లారబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాతకి మనం చాకుతో ఈ విధంగా చుట్టూ అంచులతో ఈ విధంగా చేయడం వల్ల మనకి మూత పెట్టేసుకొని ఈ విధంగా చేయడం వల్ల మనకి డోక్లా అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని చాకుకి కట్ చేసుకోవాలి. లేకుంటే పిండి అనేది ఆ డోక్లా అనేది అతుక్కుపోతుందండి చాకుకి. చూసారుగా స్పాంజీగా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి.
అలాగే ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుందాం. షుగర్ కరిగిపోయినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో ఒక స్పూను నిమ్మరసం వేసుకొని ఇప్పుడు మనం ఆ తాలింపుని ఆ డోక్లా మీద ఈ విధంగా కొంచెం కొంచెంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఆ వాటర్ని డోక్లా మీద పోసుకోవాలి. ఒకేసారి పోసుకోకూడదు. ఒకేసారి పోసుకుంటే మెత్తగా అయిపోతుందండి డోక్లా. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల నెమ్మదిగా పీల్చుకుంటుంది. ఈ విధంగా మనం డోక్లాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.